నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇంటర్మీడియట్కి సంబంధించి ఏదైతే కాలేజీలు పర్మిషన్స్ అది రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉంది. సో దీంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఒక కాలేజ్ పర్మిషన్ తీసుకొని 4 కాలేజీలు పెడుతున్నారు. సో పిల్లలకి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అట్లే ఫస్ట్ ఇయర్ అయిపోగానే నెక్స్ట్ డేనే సెకండ్ ఇయర్ క్లాసులు పెట్టడం. సో ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఏంది సిచ్యువేషన్, అసలు ఏం జరిగింది? మీరు నిన్న పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చారు. అసలు అక్కడ రెస్పాండ్ ఎట్లా ఉంది? అసలు రాష్ట్రంలో ఈ ఇంటర్మీడియట్ కావచ్చు, ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ వ్యవస్థ విద్యా వ్యవస్థ అనేది మొత్తం కమర్షియల్ అయిపోయింది. దానికి కూడా మేము నిన్న ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారికి కూడా మేము ఐఏఎస్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మా బీఆర్ఎస్వి అధ్యక్షులు గెలు శ్రీనివాస్ యాదవ్ గారితో పోయి మేము మా రిప్రజెంటేషన్ ఇచ్చి కోరుకుంది ఏంటంటే ఈ 10th అయిపోగానే నారాయణ, చైతన్య, బన్సాల్, అన్ అకాడమీ, అలైన్ కాలేజ్లు కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ బేస్ కాకుండా నార్త్ దగ్గరికి వెళ్ళొచ్చి అక్కడ బేస్ అయ్యి ఇక్కడ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఒక పర్మిషన్ తీసుకోవడం, 10 క్యాంపస్లు పెట్టడం. ఎట్లా ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది రాబాయ్ అంటే రేపటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు ఫుల్. వాళ్ళ సండేస్ లేవు, రెస్ట్ లేదు, ఒక హాలిడేస్ లేవు, ఉగాది లేదు, దీపావళి లేదు. ఎంత తీసుకుంటారు భయ్? అప్పుడే 10th అయిపోతుంది పిల్లలకి. 10th అయిపోతే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పడతారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాగానే సెకండ్ ఇయర్ కంటిన్యూ. ఇలా ర్యాంకుల కోసం ఒకటి రెండు ఇలా ర్యాంకుల కోసము. ఇక మృతులు కూడా అట్లనే ఉన్నారు. ఎంతమంది చచ్చిపోయారన్న బాచుపల్లి క్యాంపస్లో నారాయణలో 3 అమ్మాయిలు వేసుకున్నారు. నారాయణలో ఎంతమంది చచ్చిపోయారు? మొత్తం ఏడాదిలో దగ్గర దగ్గర 35-40 మంది సూసైడ్ కేసులు అన్న విద్యార్థులది. తల్లిదండ్రులకి తర్వాత చచ్చిపోయిన తర్వాత అయ్యో ముర్రు అంటే ఏమవుతుంది? వీళ్ళ ర్యాంకుల కోసం వీళ్ళని బలి చేయడం. సరే వీళ్ళు ఏమైనా సిలబస్ చెప్తుర్రా అంటే సిలబస్ చెప్పట్లే. 10 క్వశ్చన్ పేపర్లు డైలీ 10 క్వశ్చన్ పేపర్లు లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ చదివిస్తున్నారు. 6 నెలలు ఇదే చదివిస్తున్నారు, 6 నెలలు అదే ఎగ్జామ్స్ పెడుతున్నారు పిల్లలకి. జైళ్ళలో వేసి గ్రిల్స్ పెట్టి జాలీలు పెట్టి ఇంటర్మీడియట్ విద్యాసంస్థలకు చెప్తున్నాము బీఆర్ఎస్పీ నుంచి నేను చెప్తున్నా కదా. డైలీ అంటే డైలీ మా విద్యార్థులు అదే పని మీద ఉన్నారు. ఎక్కడెక్కడైతే ఇల్లీగల్గా క్లాసెస్ అవుతున్నాయో అవన్నీ మేము బంద్ చేస్తున్నాము. డిఈఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము. మరెన్నో కార్యక్రమాలు పిల్లలు చనిపోయకముందే మనం ఏదన్నా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా నేను ఆఫీసర్స్ని కోరుకుంటున్నా. గతంలో కేసీఆర్ ఈ విద్యా వ్యవస్థను కొంచెం భ్రష్టు పట్టించాడు. ఎందుకంటే కొన్ని విలేజ్లో ఉన్నటువంటి రూరల్కి సంబంధించిన ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో అవన్నీ బంద్ చేసి సో ప్రైవేట్కి పెద్ద ఎత్తున పీఠం వేసింది అనేది చాలా వ్యతిరేకత ఉంది. సో దీన్ని ఏం చెప్తారు మరి? అన్న అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అన్న? ప్రభుత్వం రాగానే కొద్ది డెవలప్మెంట్కి టైం కావాలన్న. 100 గజాలు ఉన్న స్కూలు ఈరోజు మీరు చూడొచ్చు. మా హైదరాబాద్లో కూడా అట్లాంటి స్కూల్స్ లేవన్నా. అంతంత పెద్దగా స్కూల్ కట్టాడు. దానికి 2 years 3 years మినిమమ్ అప్గ్రేడేషన్కి టైం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్, బీజేపీ కానీ వ్యతిరేకంగా దాన్ని పోర్ట్రేట్ చేసి ప్రజలకు పంపించింది. ఈరోజు చూస్తారు కదా మీరు, గవర్నమెంట్ అంటే అరే ఎట్లా చేసిర్రు ఎట్లుంది. ఆ రోజు అదే రాహుల్ గాంధీ పిల్లల కోసం అశోక్ నగర్ వచ్చినామని చెప్పి అన్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చింది పిల్లల కోసం కాదన్న. ఇది రాసుకో, బావచ్ల దిన్నికి వచ్చిండు, ఆడేం కూర్చోలే, బావచ్ల లంచ్ వేసిపోయిండు రాహుల్ గాంధీ. దాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చిరని చెప్పారు. నేను అక్కడనే ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో నేను ఉంటా. ఇవన్నీ పోర్ట్రేట్ చేసి అది చేసి ఇది చేసే గెలిచారు ఇప్పుడు. కానీ ఏ పార్టీ వచ్చినా, అటు బీఆర్ఎస్ వచ్చినా, ఇటు కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా ప్రజలకి మంచి విద్య దొరుకుతలేదనేది సత్యం. సో దీని మీద మీరేమంటారు? 100% మా గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచి విద్య మంచి పాలన అనేది అప్పుడే జరిగింది. గురుకులాల డెవలప్మెంట్, మైనారిటీ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ మీరు చూసారు కదా. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్? సిటీలో ఎన్ని అయినాయి? గురుకులాలు ఎన్ని డెవలప్ అయినాయి? గురుకులాలు పోతున్నాయి అనేది రాంగ్ అన్న. ఒక దగ్గర స్టాఫ్ 10 members ఉంటే ఆ 10 members ఇంకో సెంటర్లా కలిపించి 40 members ఉన్న దాంట్లో ఈ 10 members దాంట్లో కలిపారు. దాని మాత్రాన ఇది గురుకులాలు తీసేసారు అనేది కాదు, అది రాంగ్ నెగిటివిటీ పోయిట్రేట్ అయింది. నేను అదే చెప్తున్నా కదా. ఏంటంటే 10 members కోసం ఒక క్యాంపస్ని మెయింటైన్ చేసుడు, ఇది మొత్తము ఏమవుతుందంటే ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నా అదే ఫ్యాకల్టీ కావాలి, అదే మెయింటెనెన్స్ కావాలి, అదే బడ్జెట్ రిలీజ్ కావాలి. ఆ 10 మందిని తీసుకోపోయి పక్కనున్న సెంటర్ జస్ట్ 6-7 kilometers అవే ఉన్న సెంటర్స్ కలిపారు అప్పట్లో. ఇదే అయింది. దీనివల్ల విద్యార్థులు అప్పుడు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ హ్యాపీగానే ఉండే. ఏదైతే నెగిటివిటీ, ఏదైతే అపోజిషన్ లీడర్స్ ఉన్నారో పోయిట్రేటే నెగిటివిటీ చేసారు. అది ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు దాని ఎఫెక్ట్. ఇప్పుడు ఏముంటున్నాయి అన్న గురుకులాలు? ఇప్పుడు ఏమైనాయి? విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకుంటు సీఎం. డెవలప్మెంట్ ఉందా? Group 1 మొత్తం ఫ్రాడ్. అసలుకి ఆ Group 1 ఏమంటారు నోటిఫికేషన్ ఏంది? 1:2 రేషియో పికప్ చేస్తున్నారు. 1:2 రేషియో వేసిండా? 1:1 రిలీజ్ చేసిండు. చెప్పండి ఇంకా ఎన్ని రీకౌంటింగ్ పెట్టుకోరు? రీకౌంటింగ్ చేసిరా? రీకౌంటింగ్ పైసలు అందరు కట్టిరు. విత్ ఇన్ 4 days 5 days
నువ్వు ర్యాంక్స్ రిలీజ్ చేస్తావు. గెట్లున్న మార్కులు అట్లనే. కానీ గవర్నమెంట్ వచ్చినాక గత సంవత్సరం 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు. మరి బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తారు. ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నది చాలా రాంగ్ అన్న. ఉద్యోగాలు వచ్చినాయి కానీ వీళ్ళలాగా అట్ అ టైం అన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేసుకొని దాన్ని భర్తీ చేయకపోవడము అట్లాంటివి ఏం లేవు. మీరు చూసిర్రు పోలీస్ రిక్రూట్మెంట్ ఎంతమంది రిక్రూట్ అయ్యారన్నా? దగ్గర 30 నుంచి 35,000 రిక్రూట్మెంట్స్ అయినాయి. హోంగార్డులు పెంపని, కానిస్టేబుల్లకి మన శాలరీస్ కానీ వాళ్ళ డిఏస్ కానీ మీరు చూసిర్రు ఎన్ని డెవలప్మెంట్స్ అని. ఉద్యోగాలు అనేది నోటిఫికేషన్ అనేది ఇట్లా నోటిఫికేషన్ ఇవ్వగానే అట్లా కాదన్న. భర్తీలు ఎన్ని ఉన్నాయి గవర్నమెంట్ స్పెషల్ సిఎస్ కానీ వాళ్ళంతా భర్తీలు దాన్ని చూసుకొని ఒక బేస్ చేసుకొని ఒక కూడా అకాడమిక్ క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, బడ్జెట్ ఇయర్ ఉంటుంది, అవన్నీ చూసుకొని రిలీజ్ చేయాలన్నా. పటాపట వీళ్ళు చెప్పినట్టు ఇప్పుడు చేసిర్రు భర్తీ చేయమని చెప్పి చూస్తా. ఇప్పుడు ఫైనల్గా కాంగ్రెస్ పార్టీకి మీరు ఏం సూచన చేయాలి? ఇంట్లో కూర్చోమని చెప్పు కాంగ్రెస్ పార్టీని. నా సూచన ఏంటంటే అన్నీ తీసుకొని సెక్రటరేట్ బంచెస్ ఇంట్లో కూర్చోమని చెప్పు. ఒక 3 సంవత్సరాలు లేదా మాకు అప్పయ్యప్పని చెప్పు. మా కేసీఆర్ గారు నడుపుతారు ప్రభుత్వం మీద.